రూ. 9,490 కోట్ల 4 హైవేలని ఎక్స్పాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మోడీ సర్కార్ ఆంధ్రాకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. పెడన, విస్సన్నపేట, లక్ష్మీపురం, ఆకివీడు, దిగమర్రు, అమలాపురం, రావులపాలెం, ముద్దనూరు, కడప మధ్య 243 కిలోమీటర్ల విస్తరణకి అధికారులు డిపిఆర్లు తయారు చేశారు. సివిల్ పనులు తదితరాలను కలిపి ఈ ప్రాజెక్టులకు 9,490 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. వచ్చే మార్చిలోపు అనుమతులు రానున్నట్టు చెప్తున్నారు. తద్వారా అంటే ఇవి వాస్తవంగా చెప్పాలంటే ఇవి హైవేలు కాదు, రాష్ట్ర రోడ్లని హైవేలకు లింక్ చేసేస్తున్నారు. తద్వారా బాధ్యతని కేంద్రం చేతికి వెళ్ళిపోతుందన్నమాట. ఇది తాజాగా జరుగుతుంది. కృష్ణా జిల్లాలోని పెడ నుంచి గుడివాడ, నూజివీడు, విస్సన్నపేటల మీదుగా వచ్చేటటువంటి రోడ్డు ఒకటి, మీదుగా తెలంగాణ సరిహద్దులో లక్ష్మీపురం వరకు జాతీయ రహదారి 216Hని 118 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్న 4,245 కోట్లతో డిపిఆర్ని సిద్ధం చేసి పంపారు. పెడ నుంచి నూజివీడు బైపాస్ వరకు 4 వరుసలుగా, అక్కడి నుంచి లక్ష్మీపురం దాకా 2 వరుసలుగా విస్తరించబోతున్నారు. భూసేకరణ ఇతర ఖర్చులు కాకుండా సివిల్ పనులకు 2,000 కోట్లను వెచ్చించబోతున్నారు. పామర్ నుంచి ఆకివీడు వరకు 60 కిలోమీటర్ల మేర ఇప్పటికే విస్తరణ పనులు సాగుతున్నాయి. 45 కిలోమీటర్ల 2 వరుసలుగా, 15 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఇప్పుడు ఆకివీడి నుంచి భీమవరం మీదుగా దిగమర్రు వరకు 44.94 కిలోమీటర్ల విస్తరణకు డిపిఆర్ పంపారు. ఇందులో 40 కిలోమీటర్లు 4 వరుసలు, మిగిలింది 2 వరుసలుగా విస్తరించేందుకు 3,256 కోట్లతో అంచనాలు వేశారు. వాస్తవానికి పామర్ నుంచి దిగమర్రు వరకు NH 165 మొత్తం ప్రాజెక్టు విస్తరణ గతంలో మంజూరైంది. భీమవరం బైపాస్ అలైన్మెంట్ విషయంలో కోర్టు కేసుల కారణంగా పామర్ నుంచి ఆకివీడు వరకు మాత్రం గతంలో పట్టాలెక్కింది. ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో ఆకివీడు, దిగమర్రు మధ్యన విస్తరణ చేపట్టబోతున్నారు. 2 జాతీయ రహదారులను అనుసంధానించేలా అమలాపురం, రావులపాలెం హైవే 32 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నారు. కత్తిపూడి, ఒంగోలు హైవేలో అమలాపురం నుంచి రావులపాలెం వద్ద చెన్నై, కోల్కతా పాత హైవే గుండుగోలను, దివాన్ చెరువు NH 216 అనుసంధానిస్తుంది. ఈ హైవేను 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలతో విస్తరించేందుకు 807 కోట్ల అంచనా వేయంతో డిపిఆర్ పంపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు నుంచి కడప వరకు NH 716 48.36 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. 1,182 కోట్లతో డిపిఆర్ని పంపించారు. ఇది వీటిలో కొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఉంటే వాటిని ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్తుందన్నమాట.